బయట ఉన్నప్పుడు ఒక రకము, ఇక్కడ పూజ చేసి అలంకారం ఇచ్చేళ్ళకి మాకేదో మాకు తెలిసిన వాళ్ళంతా ఎక్కడది ఏడ చేస్తా ఉన్నారు, ఏమంత అద్భుతంగా బాగుండదు, ఇంకా నలుగురికి చెప్తాము. రామసముద్రము అనిల్ స్వామి రమ్మని చెప్పినాడు. మేము వచ్చి ఇటు చూసినాము, విగ్రహాలు మేము అంతా చూసినాము. ఇటుకు వచ్చాక మాకు అన్ని బాగా స్వాములు అనుకోము. ఇటు వచ్చి చెప్పినారు, మళ్ళీ మేము అడిగిన రేట్కే రేటుగానే ఇచ్చినారు. బాగా అందరూ రామసముద్రం స్వాములు ఇటు రమ్మని చెప్పి ఏడే తీసుకొని వచ్చినాము. మేము ఇక్కడ స్వామి వాళ్ళని అడిగినాము, 2 సార్లు వచ్చినాము. స్వాములు ఏమో రోజులుగా రేటుగా మాకు ఇచ్చినారు. ఇవంతా చూసి మాకు నచ్చినది. మళ్ళీ కలిసి కూడా ఇక్కడే చెప్పినాము, ఏడే మాకు బాగా ఇచ్చినారు. అడ్రస్ తప్సాన్పల్లి గ్రామము, రామసముద్రం మండలము, చెంగూరు పోస్టు, అన్నమయ్య జిల్లా. ఇక్కడ వచ్చి మా గ్రామస్తులంతా వచ్చి విగ్రహాలు ఎత్తుకొని పోతున్నాము. మాకు బాగా స్వాములు అనుకూలంగానే మాకు ఇచ్చినారు. మేము అడిగిన రేట్కే మాకు ఇచ్చినారు స్వాములు. మళ్ళా కూడా ఇంకా ఏమైనా చేపించాలంటే ఇక్కడే వచ్చి చేపించాలని మరీ కోరుతున్నాము. విగ్రహాలు బాగున్నాయి, మళ్ళా ఇక్కడే చెప్తామని మా కూడా నలుగురికి చెప్పి ఇక్కడే విగ్రహాలు చేపిస్తామని ఇక్కడే చూస్తున్నాము. మేము తెలిసిన వాళ్ళకి 5-6 మందికి కూడా చెప్పినాము. ఇంకా కూడా వచ్చి ఇక్కడే చేపించి చెప్తా ఉన్నారు. వాతావరణం బాగుంది, బాగా పూజలు కానీ బాగా చేయించినారు. స్వాములు మాకు అనుకూలంగా ఇచ్చినారు. మేము అడిగిన రేట్కే మాకు స్వాములు వాళ్ళు మాకు మంచి ఇచ్చేసినారు. శిల్పాలు కూడా బాగా చెక్కినారు. ఫస్ట్ చెప్పింది శివార్పకం మాకు నచ్చలేదు. మళ్ళా ఈడొచ్చి ఈ విగ్రహాలు ఈడొచ్చి భారతరెడ్డి వచ్చి తీయించినాడు. రామసముద్రం భారతరెడ్డి బాబారెడ్డి కొడుకు వచ్చి మా ఊరికి విగ్రహాలు తీయించినాడు. మా ఊరి ప్రజలంతా వచ్చి అందరూ బాగున్నాయి విగ్రహాలు అని చెప్పి అందరూ మా ఊరు అందరూ వచ్చి ఎత్తుకొని విగ్రహాలు బాగా చేయించినారు. స్వాములు బాగున్నాయి, మాకు నచ్చినాయి. దేవుళ్ళు అందరూ ఊర్లో కూడా బాగున్నాయి విగ్రహాలు. ఫోటోలు పెట్టినాము, వీడియోలు పంపించినాము, ఫోటోలు అందరూ చూసినారు. బాగున్నాయి విగ్రహాలు. మేము అందరూ ఐవూర్లకంతా పంపించి స్వాములు కూడా వచ్చి బాగున్నాయి అని చెప్పి మనం వాళ్ళే ఫోటోలు పంపించి ఐవూర్లు కూడా ఇవే ఎత్తుకొని రండి అని చెప్పినారు. మేము ఇక్కడికి వచ్చి మా దశలు వచ్చి తప్సవానిపల్లి, మాది రామచంద్ర మండలము, పొంగూరు తాలూకా. ఇక్కడ మా మామగారు దేవుళ్ళు చూసినాము, రండి ఎత్తుకొని రాలని అన్నారు. వచ్చాము. వచ్చి దేవుళ్ళని చూస్తే ఆడ బయట ఉన్నప్పుడు ఒక రకము, ఇక్కడ పూజ చేసి అలంకారం ఇచ్చేళ్ళకి మాకేదో అది తెలియని అభిప్రాయం గుండెల్లో దేవుని చూసేందుకు పుట్టింది. కానీ ఆ వాట్సాప్లో మేము పంపించాలకి మా తెలిసిన వాళ్ళంతా ఎక్కడది ఏడ చేస్తా ఉన్నారు, ఏమంత అద్భుతంగా బాగుండదు, భలే ఉన్న స్వామిలు బాగా పూజించినారు. ఇప్పుడే అట్లుందేంటి, ఇంకా మన పల్లెకి వచ్చి మనం ఇంకా బాగా చేసుకుంటే ఇంకా బాగా ఇంప్రూవ్గా దేవుడు చూసేదానికి కనపడతాడు. ఆడ ఆ మాదిరి ఉండింటే ఇంకా మన పల్లెకి వచ్చినాక ఇంకా బాగుంటుంది. ఎక్కడ ఆడ వాతావరణం ఎట్లుంది వాళ్ళంతా పరిశీలించినారా, ఆడ ఎట్లుంది వాతావరణం ఏమి అని అన్ని అడిగారు. వచ్చినాము, స్వామి వచ్చి చూసి అంతా చూసినాము. చూడగా మాకు బాగా నచ్చింది. అడిగినాము స్వామిని, ఏం స్వామి మాకు కావాలంటే అంటే ఈ మాదిరి ఉంటుంది అని చెప్పినాడు. ఏదో ఆ స్వాములు తృప్తికుండా ఈ మాదిరి అన్నారు. ఏమో స్వామి మేము ఇట్లా అని అంటే సరే ఎత్తుకుపండి అన్నారు. ఇచ్చినారు, బాగున్నాయి, బాగా చేసినారు, రీజనబుల్గా ఇచ్చినారు. కానీ ఇంకా మాకు తెలిసినా కూడా ఇంకా నలుగురికి చెప్తాము, ఫలాంతా బాగుంది, ఫలానా ఏరియా స్వాములు బాగున్నారు, బాగుంది అని చెప్తాం. విగ్రహాలు చూసి ఇంకా ఒకరికి చూద్దాము, బాగుంది అనిపిస్తా ఉంది. ఇంకా నలుగురికి చెప్పదాము, అలంకరం బాగుంది, బాగా చెక్కినారు, బాగా తీర్చినారు. ఇంకా ఎవరన్నా స్వాములు అడిగినా కూడా ఫలాని తావు స్వాములు చేసి ఇచ్చినారు, బాగుంది, ఇంకా 4 స్వాములు చెప్తాం.